అంచెలంచెలుగా ఎదిగి ఆయన సొంత డబ్బులు ఖర్చు చేస్తూ ఎటువంటి మాట కూడా తేలకుండా ఆయన ఇబ్బంది పెట్టినా, ఆయన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినా ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు ఏ రోజు కూడా మీ గురించి ఒక్క మాట కూడా విమర్శ చేయలే. పొంగూరు నారాయణ గారి గురించి మీరు ఎంత ఎక్కువగా మాట్లాడారో చూస్తుంటే మాకు బాధ కలిగింది. నేను అడుగుతున్నా గురిగింజకు దాని కింద నలుపు తెలియనట్టు కాకాని గోవర్ధన్ రెడ్డి ఇదేమన్నా కోర్టులో కాగితాలు ఎత్తుకోబోయే ప్రభుత్వమా అని అడుగుతున్నా. ఇది ఏమన్నా పెద్ద ఆయన రుచికొండను బోడిగుండు చేస్తే చిన్న ఆయన రత్నగిరి కొండని బోడిగుండు చేసిన ప్రభుత్వమా అని అడుగుతున్నా. సాకేత్ అనే వ్యక్తి వాళ్ళ కుటుంబ కలహాలతో వాళ్ళ ల్యాండ్ విషయంలో గొడవలు పెట్టుకొని వాళ్ళు చిన్నాయన పెదనాయన బిడ్డలు వాళ్ళు కొట్టుకొని దాడి చేసుకుంటే ఆహా కథల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు హాట్సాప్ మీకు. ఈ మధ్య యూనివర్సిటీలో డిగ్రీ మాత్రమే పొందామనుకున్నాం మేము, కానీ మీరు కథలు అల్లటంలో కూడా డిగ్రీ పొందారని మాకు తెలుసు. ఇది ఏమైనా మీరు అనుకుంటే ప్రోత్సహించి వెంకటాచలంలో ఒక అతనితోటి సోమిరెడ్డి గారి మీద అనరాని మాటలని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మర్చిపోయారా అని అడుగుతున్నా. అలాంటి ప్రభుత్వం మాది కాదు. ఇంకేమైనా ల్యాండ్ లో గ్రామీణ మట్టి దోచుకున్న ప్రభుత్వమా మాది అని అడుగుతున్నా. ఇక లెక్కర్ మాఫియా దందా మీ కనుసన్నల్లో నడిచిన ప్రభుత్వమా మాది అని అడుగుతున్నా. ఇలా చెప్పుకుంటూ పోతే మీరు చేసిన నీచమైన పనులకు మా సోమిరెడ్డి సారే సాక్ష్యం. ఆయన్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో పెట్టారు. పొంగూరు నారాయణ గారిని మాట్లాడే అర్హత మీకు లేదని చెప్తున్నా. ఆయన మాకు మీరు అధికార పక్షంలో ఉండి మమ్మల్ని ఇబ్బందులు పెట్టి కొడితే కూడా న్యాయపరంగా పోదామని చెప్పిన వ్యక్తి. తర్వాత మేము చాలా బాధలు పడి కసితో మా ప్రభుత్వం వచ్చింది అబ్బా అనుకున్న సమయంలో మమ్మల్ని నాకు గొడవలు ఇష్టం లేదు, మీరు గొడవలు చేస్తే మిమ్మల్ని అసలు నేను మాట్లాడను. ఇది మంచి ప్రభుత్వం, మంచి ప్రజాస్వామ్యంగా పరిపాలించాలి, మంచి పనులే చేయాలి, అభివృద్ధి పనులు చేయాలని పొంగూరు నారాయణ విమర్శిస్తున్నావంటే మీకెంత బుద్ధి లేనితనం అన్నా గోవర్ధన్ రెడ్డి అన్నా. అప్పుడు మాట్లాడారు, విన్నాం. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. మా సొంత కార్యకర్తలే వేరే విధంగా ఇబ్బందులు పడి దెబ్బలు తగిలితేనే మా నారాయణ సార్ నేను గొడవల విషయంలో రాను, మిమ్మల్ని కూడా విచారించను అనే వ్యక్తి కావాలంటే మీ వాళ్ళు మా కాన్ఫరెన్స్ లో ఉన్నారు. మీకు లీకులు కూడా వస్తాయి, మీరు తెలుసుకోవచ్చు. ఎవరు పట్టుకోవద్దు, గొడవలొద్దు, కుటుంబాలున్నాయి, మీరు మంచితనంగా ఉండండి, మనం మంచి పనులు చేద్దాం, అభివృద్ధి పదంలో నెల్లూరు నడిపిద్దాం అనే పొంగూరు నారాయణ గారిని మీరు మాట్లాడుతున్నారంటే మసిపు ఏంటి? మనుషుల మానవ మృగాలు అంటారా? మీరు ఆ జాతికి సంబంధించిన సంతతి. ఆడవాళ్ళని లేకుండా 307లను పెట్టారు. ఆడవాళ్ళని కాకుండా ఎంప్లాయీల తోటి ఒక 200 మంది జనం ఉండే మధ్యలో రేప్ కేసు పెట్టించారు. ఒక గోడల దగ్గర ధర్నా నిరసన చూపిస్తున్న సోమిరెడ్డి గారి మీదకి ఇజ్రాయలను పంపిన ఘనత చరిత్ర ఎవరికయ్యా అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి. మీరా మాట్లాడుతుంది వెనకటికి ఎవరో వంకర్ టింకరకాయలు ఏంటి అన్నారంట. మీరేదో బుద్ధిమంతులు, నీతివంతులు, సత్య హరిశ్చంద్రుల్లాగా ఈ రోజు అధికార పార్టీలో ఉండే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి జీహుజార్ అనలేదని మంత్రి నారాయణ గారు దగ్గరుండి పోలీసులతో సెక్షన్లు పెట్టించారని చెప్తున్నారు. నాకు బాధేస్తుంది గోవర్ధన్ రెడ్డి అన్న. అందులో బాధితురాలను నేను కూడా ఉన్నానన్నా. ఆయన కుటుంబంలో ఎన్ని కేసులు పెట్టించారన్నా, రాత్రి పగల్లో ఎంత నరకం చూపించారన్నా, మమ్మల్ని ఎంత నరకం చూపించారు గోవర్ధన్ రెడ్డి అన్న. ఇవన్నీ మర్చిపోయి దొంగ కేసులు పెట్టి మహిళను కూడా చూడకుండా 307 పెట్టి అంటే మీరు చేసిన పనులు మాకు మసిపోసి మారేడుకాయ చేసే విధానానికి మీరు వచ్చారనమాట. గుర్తు పెట్టుకోవాలి, ప్రజలందరూ గమనిస్తున్నారు. మీది ఎంత నీచమైన ప్రభుత్వమో తెలుసుకునే మా కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టి మీకు వీడ్కోలు చెప్పారు. మరలా వస్తాము, మీ అంతు చూస్తాము అంటున్నావు.
చూడండమ్మా, మేము రెడీగా ఉన్నాము, మేము మీరు బాధలు పడుతుంటే పడేదానికి. మీరు శాశ్వతం కాదు, రాజకీయాల్లో ఎవరు శాశ్వతం కాదు. కానీ మీరు ఎర్రవిగారు సమాధుల మీద పేర్లు రాసుకున్నారు, చెట్ల మీద రాసుకున్నారు, పుస్తకాల ప్రింట్ల మీద రాశారు, గోడల మీద రాశారు. మేము అలా ఎర్రవీగట్లా. మా నాయకులు మీరు అణిగి ఉండండి, ఎటువంటి గొడవలు వద్దు, మనం మంచిగా పోదాము, మీరు మంచిగా ఉండండి అని చెప్తున్నారే గాని మీలాగా 30 సంవత్సరాలు మేమే పాల్తాము, మేము నియంత్రణము అని మాత్రం చెప్పలేదు గోవర్ధన్ రెడ్డి గారు. మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు చేసిన పనులు, మీరు పెట్టిన విధానం, మీరు పెట్టించిన కేసులు, మీ పోలీసులను మీ ఇంట్లో చుట్టాలుగా చేసుకొని, మీ ఇంట్లో బందీలుగా చేసుకొని ఎలాంటి ప్రయత్నాలు చేశారో ప్రతి ఒక్కళ్ళు తెలుసు. కోర్టులోనే చెడు వినవద్దు, చెడు అనవద్దు, చెడు కొనవద్దు అనే దగ్గర కాగితాలు ఎత్తుకుపోయింది ఎవరన్నా మీ సంరక్షణలోనే కాదా. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, మా నాయకుడిని మీరు మాట్లాడితే నారాయణ గారు మంత్రిగా ఉండి జీ హుజూర్ అనలేదని కేసులు పెట్టించి మాకు కావాలని వాళ్ళు, మేము తెలుగుదేశంలోకి వాళ్ళు చేరలేదని ఇవన్నీ చేసేయమంటున్నారు. కథ ఆపేసేయండి. అంటే పట్టా ఒకటే కాదు, కథలు రాయటం కూడా ఆపేసేయండి. ఎందుకంటే ఇక్కడ ఎల్లవలుగా ఉన్నారు. మీరు వస్తారనుకుంటే కూడా మేము వద్దనే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడికి ఎవరు జీ హుజూర్ అనగలేదు. నువ్వే అనిపించుకొని నువ్వు నియంత పాలన మరలా ఎట్ట చేయాలో ప్లాన్ వేసుకుంటావు, ఇంట్లో కూర్చోమని చెప్పేసి మీకు సెలవిస్తూ, అలాగే ఆయనకి చెప్తున్నాము చంద్రశేఖర్ రెడ్డి గారికి, సార్ మీరు చదువుకున్నారు, నాకు తెలిసి నారాయణ సార్ గారి దగ్గర స్టూడెంట్ అయి ఉంటారు, మరి నారాయణ సార్ గారి మనస్తత్వం మీకు తెలియకుండా ఉండదు. ఆయన గురించి అన్ని మాటలు మాట్లాడుతుంటే మీరు కూడా ప్రజల్ని హెచ్చరిస్తున్నారు, ప్రజలు తిరగబడాలంటున్నారు. అలా చేసుకుంటూ పోతే మీ ప్రభుత్వంలో మా కార్యకర్తల మీద పెట్టిన కేసులకి మిమ్మల్ని నడి రోడ్డులో ఉరి వేయాలని చెప్పేసి ప్రతి ఒక్క బాధపడిన గుండె కూడా కొట్టుకుంటుంది. మరి ఎక్కడ ఈ రోజు ఎక్కడ కేసులు పెడతారోనని చెప్పి, ఎక్కడ ఇబ్బందులు పెడతారోనని మీరే వచ్చేసి మీ ఆస్తులు కాపాడేదానికి సరెండర్ అయిపోతున్నారు గోవర్ధన్ రెడ్డి గారు. కాబట్టి మీరు మంచి చెడు తెలుసుకొని మాట్లాడాలి. మళ్ళా చంద్రశేఖర్ రెడ్డి గారికి చెప్తున్నాను, సారు సొంత డబ్బులతో నారాయణ గారు ప్రతి ఒక్కళ్ళని పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని పెళ్ళనకూడదు డబ్బులు, వాళ్ళకి ఎవరింట్లో కుటుంబంలో ఇబ్బంది అయ్యి చావకూడదు వాళ్ళకి డబ్బులు, హాస్పిటల్కి పోకూడదు డబ్బులు, స్కూల్కి పోకూడదు డబ్బులు, ఆయన సొంత డబ్బులు ఆయన కష్టార్జితం ఇస్తూ ముందుకు సాగిపోతున్నాడు. నెల్లూరు పదంలో ఆంధ్రప్రదేశ్ చిత్రపటంలో నెల్లూరు నెంబర్ 1 గా తీర్చిదిద్దాలని, అమరావతిని మంచి రాజధానిగా మన పిల్లల భవిష్యత్తుకు తీర్చిదిద్దాలని ఆయన పాటుపడుతున్నారు. ఆయన మీద బురద జల్లే ప్రయత్నం మానుకోవాలి. ఆయన దాన్ని విమర్శిస్తే మీకు తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరిస్తూ, ఇంకో 10 సంవత్సరాలకు కూడా రాకపోవచ్చు, కానీ ఆ రోజు కూడా నేను ఎంఎన్ డైనమిక్ నే మీకు షుగర్లు వస్తాయి, మీకు బీపీలు వస్తాయి, మీరు ముసలాళ్ళు అవుతారు అని చెప్తున్నారు. ఈ రోజుల్లో చావుకి, షుగర్లకి, బీపీలకి ఎక్కడ సంబంధం లేదయ్యా అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పేసి నేను మీకు తెలియపరుస్తున్నా. ఒకసారి మీకు పిచ్చి పట్టినట్టుంది, ఎక్కడ అధికారం కోల్పోయిందనని. కాబట్టి మీరు తెలుసుకోవాలి. నేను ఒకటే చెప్తున్నా, మాట్లాడే ముందు ఏ విధంగా మాట్లాడాలో తెలుసుకోవాలి. ప్రతిపక్షంలో ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో మీరు గుర్తు చేసుకోవాలి. ఆ రోజు మీకు గుర్తు లేదా అని అడుగుతున్నా. ఆ రోజు సోమిరెడ్డి గారిని కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్ని ఇబ్బందులు పెట్టారు, నెల్లూరులో నారాయణ గారి ఫ్యామిలీని ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఇకపోతే కోటారెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని ఆ ఇంటి ముందే ఏ విధంగా చంపే ప్రయత్నం చేశారు. ఇవన్నీ మర్చిపోయారా? ఆ రోజు మీకు మంచి గుర్తు రాలేదా? ఈ రోజు మీరు ఏదో మంచిలైనట్టు, బుద్ధిమంతులైనట్టు యువతల వాళ్ళని విమర్శిస్తున్నారు. బురద చల్లే ప్రయత్నం మానుకోవాలని చెప్తూ, మీ సొంత గొడవల్ని మా పార్టీకి అంటగట్టొద్దని చెప్పి హెచ్చరిస్తూ, ఒకవేళ మా నారాయణ గారికి మీరన్నా చెప్పండి, ఏదన్నా మా బాధన్నా బాధపడతామన్నాము. ఆయన అట్లాంటి ఏమీ కూడా ఎంకరేజ్ చేయడం, మమ్మల్ని కూడా అలాగే ఉండమని చెప్తున్నారు మీరు. కాబట్టి ఇకనైనా కూడా జాగ్రత్తగా ఉండాలని, మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడాలని చెప్పి తెలియపరుస్తున్నాను. నా పేరు కుమారి విజయమ్మ, నెల్లూరు పార్లమెంటరీ మహిళా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఒక మంచి ప్రభుత్వం అని ప్రజల్లో ప్రతి ఒక్కరూ వాళ్ళు పూజించిన దేవుళ్ళు కూడా మెచ్చి ఈరోజు
మనకి కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి చంద్రబాబు నాయుడిని మన ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రజలందరూ స్వాగతించి వేల లక్షల్లో మెజార్టీలో ఈ రోజు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడికి ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. కానీ ముందున్న ప్రభుత్వం ఏ విధంగా పరిపాలించింది, ప్రజలకు ఎలాంటి నష్టం కలిగించిందని ప్రతి ఒక్కరు తెలుసుకొని ఈ రోజు తెలుగుదేశం పార్టీని అందరూ ఎక్కించడం జరిగింది. కానీ వారు ఉండే ఇప్పుడు మంత్రిలో ఉండి ముందు చేస్తున్నారు ఏం చేస్తున్నారంటే ఇంకా వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకా మాదే ప్రభుత్వం, మేమే ఉన్నాము, మేము ఇంకా ఎక్కడెక్కడ ఏమేం చేయాలి, ఎక్కడెక్కడ పన్నుల మీద కూడా అంతస్తులు కట్టుకొని ఏ విధంగా వేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇక్కడ మన జిల్లాకు వస్తే నెల్లూరు జిల్లాలో మన పెద్ద బ్రదర్ ఉన్నాడు, ఎవరు కాకాని గోవర్ధన్ గారు. ఎక్కడ ఏ చీమ చిటుకన్నా నారాయణ సారు, ఎక్కడ ఏమన్నా ఆ పక్కింటి వాళ్ళు ఏదైనా కోరిగిన పోయినా కానీ నారాయణ సార్ ఇది దొంగిలించి చేపించాడని చెప్పే రీతిలో ఉన్నారు. ఎందుకయ్యా మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఎక్కడో ఏదో ఒకటి సంఘటన జరిగితే, ఎక్కడ యూత్ ఆల్రెడీ ఆ అబ్బాయికి ఏదో జరిగితే దీన్ని నారాయణ సార్ వాళ్ళు చేపిస్తారా? ఎక్కడ న్యాయం ఇది? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎక్కడ ఉంటున్నారు? ప్రభుత్వం అంటే ప్రజల పాలన కోసం చేసుకునే విధానం ఉండాలి కానీ ఈ విధంగా ఎక్కడ ఏం జరిగినా కానీ ఏదో బురద చల్లాలనే ఒక కార్యక్రమాన్ని ముందస్తుగా పెట్టుకొని ప్రెస్ మీట్లు ఏర్పాటు చేస్తున్నారు. మీ ప్రభుత్వంలో ఎన్నిసార్లు ప్రెస్ మీట్లు పెట్టారు మీరు? ఎక్కడైనా ఏదో సంఘటన జరిగినప్పుడు ఎప్పుడైనా కానీ ఇది అని బెంగాల్ ప్రజలందరూ బయటకు వచ్చి రోడ్ల మీద పడినప్పుడు కూడా మీ ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు? 5 సంవత్సరాలు ఎన్నిసార్లు పెట్టింటారు ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు ఏదో మాట్లాడాలి కానీ వాళ్ళు ఏదైనా అంటే మన ప్రతిపక్షంలో ఉన్నాము, మనం ఏదో ఒకటి మాట్లాడడం తప్ప ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అదే విధంగా ఈ రోజు చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? అంతా నారాయణ సార్ గురించి మాకన్నా నీకే తెలుసు కదా సార్, మీకు తెలియదా? సార్ ఎలాంటి వారో మీకు తెలియదా? వ్యక్తిగత విషయాలకి ఎప్పుడు మాట్లాడకూడదు. మీరు ప్రజల కోసం ఏదైనా చేయాలన్నప్పుడు మీరు కరెక్ట్ వాటితో వాళ్ళ గురించి ఏదైనా మాట్లాడడం అది కరెక్టే. కానీ ఈ విధంగా ఎంతసేపు ఏదో మంత్రి మనం ఏదో వాళ్ళతో మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ పద్ధతిని మీరు మార్చుకోవాలి. ఇప్పుడే ఏమైంది? 5 నెలలకే మేము ఏదో ప్రభుత్వం ఇంకా చేయలేదని మీరు ఏదో మాట్లాడుతున్నారు. మీ ప్రభుత్వంలో ఏం చేస్తారు ఒకసారి ఆలోచించండి. మీ ప్రభుత్వంలో బాగా చేస్తుంటే ఈ రోజు మీకు సీట్లు 11 సీట్లు ఇచ్చారు ప్రజలు. దాని గురించి ఆలోచించండి. ఇంకా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ ఏ విధంగా మీరు ముందుకెళ్ళాలని ఆలోచించండి. ప్రజల కోసం ఆలోచించి సమస్యల మీద చెప్పండి, సమస్యల మీద పోరాడండి. అంతేగాని గొడవలు తీసుకొచ్చి ముందు పెట్టి మీకు ఎప్పుడు ఆ రైట్స్ అనేది ఎప్పుడు గొడవల మీదే ఉంటది కనుక మీ కాన్సెప్ట్ అంతా అట్లానే ఉంటది. ఇది సరైన పద్ధతి కాదు. ఇంకోసారి ఆలోచించుకొని అసలు మీకు ఆ రైట్స్ ఉందా సార్? చంద్రశేఖర్ సార్ మీకు రైట్స్ ఉందా? నారాయణ సార్ని అడిగేంత రైట్స్ మీకు ఉందా? ఇంకా మీరు వచ్చినప్పుడు ఏదో దెబ్బ తగిలి దాన్ని కూడా వాళ్ళు చేపించాలని చెప్పలేదు, దాన్ని సంతోషపడుతున్నాం. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఎప్పుడైనా కానీ మాట్లాడే వ్యక్తిగత దోషాలుగా మాట్లాడడం చాలా తప్పు. మీరు పెద్దవారు ఆలోచించండి. మన అనుకుంటే అన్ని మంచిగానే ఉంటుంది. మీరు ప్రజల కోసం ఏదో చేయండి, ఏదంటే ఏదైతే చూపించండి. మీరు ఈ విధంగా చేయండి, పరిపాలన అడగండి, మీకు రైట్స్ ఉంది. అంతేగాని వ్యక్తిగతంగా గొడవల గురించి ఏ విధంగా మాట్లాడుతున్నారో మాకన్నా ముందు మీకే తెలుస్తుంది. సార్ ఏ విధంగా మాట్లాడుతున్నారో మాకన్నా టీడీపీ కార్యకర్తల కన్నా మీ నాయకులకే ముందు తెలుస్తుంది. మీరు వాళ్ళ దగ్గర అన్ని చెప్పించుకొని మాట్లాడుకొని ఈ విధంగా వచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంకోసారి ఇలాంటి వాళ్ళు నారాయణ సార్ మీద మాట్లాడితే మాత్రం ఎవరు ఒప్పుకునేది లేదు. మాకు అధికారం ఉన్నా ఏమున్నా కానీ ఆ దుర్యోగం చేసే దాంట్లో ఎవరు ముందు ఉండరు. ఎక్కడైనా కానీ ప్రజల కోసం పరిపాలించే మా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పరిపాలిస్తున్న ప్రజలు ఆశగా చూస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలకందరికీ సమన్వయం జరగద్ది. ప్రతి ఒక్కరు కూడా సురక్షితంగా ఉండాలని, రాష్ట్రం అమరావతి మంచి డెవలప్మెంట్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఏ విధంగా కష్టపడుతున్నారు, మా నారాయణ సార్ కూడా ఆ విధంగానే కష్టపడి ప్రజల కోసం చేస్తున్నారు కనుక ఆయన గురించి మాట్లాడితే మనకు పుట్టగతులు కూడా ఉండదు.